మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 2వ తేదీ అనగా అమావాస్య చాలా శక్తివంతమైన తేదీ. ఈ రోజున సాయంత్రం 4 గంటలు దాటాక కుంభరాశి వారి జాతకంలో ఇదే జరగబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ యొక్క శారీరక పటిష్టతకు మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. క్రీడా రంగంలో ఉండే వారికి ఈ రోజున కాస్త గాయాలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కానీ క్రీడల్లో మీకు మంచి ఆసక్తి ఉండడం రీత్యా ఈ రోజున మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో అయినా వారికి తిరిగి ఇవ్వవలసినటువంటి అవసరం అయితే వస్తుంది. ఈ రోజున సాయంత్రం 4 దాటాక బంధువుల నుంచి ఈ విధంగా మీరు చాలా వరకు కూడాను చీత్కార ధోరణి అయితే చూడబోతూ ఉన్నారు. మీరు తీసుకున్నటువంటి ధనాన్ని తిరిగి చెల్లించవలసిందిగా వారు మాటలతో మిమ్మల్ని చాలా విమర్శలకు గురి చేయబోతూ ఉన్నారు. మీరు ఆ యొక్క ధనాన్ని ఇవ్వడం కోసము వేరొకరి వద్ద ధనం అప్పుగా కోరడం జరుగుతుంది. అయితే ఈ రకమైనటువంటి సంకటకర పరిస్థితి అయితే ఈ రోజున కనిపిస్తుంది. కావున మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అలాగే నమ్మకమైనటువంటి ప్రియమైనటువంటి వ్యక్తుల వద్ద మీ యొక్క కష్టాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయండి. రహస్యంలా లోపలే దాచుకుంటే గనక చాలా ఈ రోజున మానసిక కృంగుబాటు ఎదురవుతోంది. అలాగే ఈ రోజున మీకున్నటువంటి నైపుణ్యాలను ప్రదర్శించే సమయం వస్తుంది. ఆ యొక్క సమయంలో నిర్లక్ష్యాన్ని అస్సలు వహించొద్దు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, ఏ రంగాల్లో ఉన్నా కూడాను ఈ రోజున మీరు నైతిక బాధ్యత వహిస్తే గనక మీ పని పట్ల ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు. ధనాన్ని పొందుకోగలుగుతారు. కావున చిన్న అవకాశమైనా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అది ఎంత చిన్న అవకాశమైనా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అది మీ కంటికి చిన్నగా కనిపించొచ్చు, కానీ ఆ యొక్క అవకాశం భగవంతుడు మీకోసం ఇస్తున్న అవకాశం. ఖచ్చితంగా బహుళ లబ్ధి పొందుకుంటారు. అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి చాలా వరకు కూడాను అద్భుతాలు మీరు చేయబోతూ ఉన్నారు. మీ యొక్క బంధాల పట్ల కావచ్చు, లేదా మీకు ఉన్నటువంటి ధన సమస్యల పట్ల కావచ్చు, వారితో కలిసి కూర్చుని మాట్లాడి వారి యొక్క విలువైన సలహాలు పరిగణలోకి తీసుకుని అద్భుతాలు సృష్టించబోతున్నారు. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ధన సమస్యల నుంచి బయటపడే యోగ్యత అయితే కానవస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉంటేనే. ఈ రోజున ఈ పరిహారం కూడా పాటించండి. చిన్న బెల్లం ముక్క, అలాగే కాస్తంత నెయ్యి ఒక కొబ్బరి చిప్పలో ఉంచి దానిని ఈ రోజున రావి చెట్టుకు సమర్పించండి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఇలా చేయండి. అలాగే రావి చెట్టు చుట్టూరా 11 ప్రదక్షిణలు చేయండి. ఖచ్చితంగా ధన సంకటకర పరిస్థితి నుండి బయటపడతారు. ఏ అవమానం పొందకుండా ఈ రోజున మీకు సానుకూలంగా మారుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. Thank you.